ఇంకొక నెల ఆలస్యం చేస్తే ఇంతకంటే పెద్ద పురస్కారం వస్తుందో జారీ చేస్తాయి అనుకున్నాం. కానీ అయితే ఆ పుస్తకానికి ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది. మనం పురస్కారం ప్రకటించినాక అంటే ముందు ఒక పురస్కారం ప్రకటించినాక 3 పురస్కారాలు కూడా ఇంతవరకు అశోక్ చెప్పింది కూడా అదే ఆ పుస్తకానికి ఉంది. కాబట్టి నేను అది చెప్పడం మర్చిపోయాను. 8 నెలల క్రితం స్వర్ణ గారికి పురస్కారం ప్రకటించడం. కానీ సాహిత్యం పోషించే పాత్రను తనదైన శైలిలో వర్ణించినటువంటి మిత్రుడు అశోక్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రసిద్ధ కవి జూకంటి జగన్నాథం గారు మాట్లాడతారు. ముందుగా స్వర్ణ అభినందనలు. ఏ జీవితమైనా, ఏ సమాజమైనా, ఏ రచయిత అయినా, ఏ కవి అయినా తన చుట్టూ జరుగుతున్న విషయాలను చిత్రీకరిస్తే తప్పకుండా తన చుట్టూ జరుగుతున్న సమాజాన్ని చిత్రీకరిస్తే తప్పకుండా ఎప్పుడో ఒకసారి దానికి మంచి పేరు వస్తుంది. అందులో భాగంగానే నల్ల బంగారం కథలు ఇంకో 4-5 పుస్తకాలు వచ్చాయి. ఈసారి అన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ఈ అవార్డుకి ఎన్నిక చేసినటువంటి పుస్తకం స్వర్ణ కిలారి నల్ల బంగారం. ఎందుకంటే తను చేసిన కృషి సాహిత్యంలో తన రంగంలో కూడా చాలా చేస్తుంది. ఒకసారి చిత్రీకరించి హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఈ చిత్రీకరించి అంటే కొనతం దిలీప్ మీ అందరికీ తెలుసుకోవచ్చు. నాకు ప్రాథమికంగా జాన్ ఎడ్సన్ రాసినటువంటి ఇంగ్లీషు హిట్మ్యాన్కు అనువాదం చేసిన దళారి పశ్చాత్తాప నవల 2006లో వచ్చింది. అది చదివిన తర్వాత అసలు ఎక్కడ ఉంటాడు ఈయన దిలీప్ అని వేణు వీళ్ళ అప్పుడు వీక్షణ అధ్యక్షుడు సంపాదకుడు వేణును అడిగి దిలీప్ నంబర్ తీసుకొని మాట్లాడారు. అంటే అట్లా క్రమక్రమంగా ఎదుర్కొంటూ వచ్చి ఇవాళ సరే జీవితం కోసం బతుకు తెరువు కోసం ఏవో పనులు చేయవచ్చు, కానీ తనలో ఉన్నటువంటి జిజ్ఞాస, సాహిత్య జిజ్ఞాస ఏదైతుందో ప్రపంచ సాహిత్యంలో అద్భుతమైన అంటే ఈ 2000 తర్వాత వచ్చిన నవలను కానీ ఎక్కడైనా అనువాదం చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను దిలీప్ కోరుతున్నాను. ఎందుకంటే అది మన వ్యక్తిగతంగా జీవితంలో కూడా ఉద్యోగాల కోసం లేకుంటే బతుకు కోసం ఏవో పని చేస్తాం, కానీ మనలో ఉన్న సాహిత్య జిజ్ఞాసను అది మాత్రమే మనం వ్యక్తిగా నిలబెడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. దాని తర్వాత మోహన్ నాకు కొన్ని పుస్తకాలు పంపించాడు స్వర్ణ కిలాది. తర్వాత స్వర్ణ కిలాదితో మాట్లాడి కూడా నేను చాలా విషయాలు నల్గొండ నీ కొత్త కూడా ఎట్లా కలిసింది మాట్లాడి హోదారు అడిగితే సార్ అప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి తెలియదు, నేను అలా నేర్చుకుంటుంటే అప్పుడు అట్లా పరిచయం పెళ్లి చేసుకున్నాను సార్. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి కొత్తగూడెం అనగానే 1969 మొదటి తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్తగూడెంలో ఉన్నటువంటి థర్మల్ స్టేషన్లో ఒకనొక ఉద్యోగి ఆయన నియామక విషయంలో అక్కడి నుంచి మొదలైంది మొదటి తెలంగాణ ఉద్యమం. 1969లో నిజం కూడా ఖమ్మంలో ఉన్న కొత్తగూడెం నుంచి మొదలైంది. ఎందుకంటే ఖమ్మం కేంద్రంగా లేకుంటే ఎన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా కొత్తగూడెంకి ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్గాసతోటి థర్మల్ పవర్ స్టేషన్ తోటి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు జిల్లా కావచ్చు, కానీ సింగరేణి సాహిత్యంలో కూడా మొదటి నవల కొత్తగూడెం నుంచి, దాని తర్వాత గోదావరికర్ నుంచి వచ్చింది. అంటే కొత్తగూడెంకు ఎంత విశిష్టత ఉంది అంటే సాహిత్యం లోపల ఒక దశరథ అక్కడనే ఖమ్మంలో పుట్టింది. మన మొదటి సినిమా పాట రాసినటువంటి చంద్ర కేశవరావు ఖమ్మంలో పుట్టింది. ఇంకా చాలామంది చరిత్రకారులు పుట్టారు అక్కడ. ఎందుకంటే సాహిత్యం లోపల కరీంనగర్ జిల్లానో నల్గొండ జిల్లానో కాదు, కానీ తెలంగాణ సాహిత్యం లోపల రెండో సాహిత్యంగా చలామణి అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రారంభం నుంచి మొదలు పెడితే అదే ఒక కేంద్రంగా మొట్టమొదటి సాహిత్యంలో జరిగినటువంటి కదలిక, తర్వాత మేధావుల్లో కలిగినటువంటి ఆలోచన, వీటన్నిటి సమాహారం చేసుకొని తెలంగాణ ఉద్యమం ఒక ఊపు మీద ఉన్నప్పుడు తెరాస తన పార్టీని పెట్టి తెలంగాణ సాధించింది. ఎందుకంటే దీనికి వేళ్ళు మొట్టమొదటిసారి
తెలంగాణ కవులు రచయితలు మేధావులు మాత్రమే దీన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ వివక్షను రాసింది ఎవరన్నా ఉందంటే దీన్ని. కాబట్టి తెలంగాణ సాహిత్యానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మనం ఆశ్చర్యపోతే మనం పుట్టినప్పుడే గుంటూరు సీతారాం కథలు రాసింది. అప్పుడు చెప్తుండే అప్పుడప్పుడు నాకు, ఎందుకంటే నన్ను అప్పుడు ఆంధ్రభూమిలో ఆర్వి రామారావు అని సాహిత్య పేరు చూసుకుంది. నన్ను ఒకసారి ఫోన్ చేసి నాకు ఉత్తరం రాసి అలా మీ దగ్గర గుంటూరు సీతారాం ఉంటాడు, ఒక వ్యాసం రాయవా దాని మీద అన్నాడు. నేను అప్పటికే సీతారాం దగ్గర పేదరికాన్ని మర్చిపోయి ఏదో మీకు కథలు రాసినట్టుగా రాయమని అడిగేందు అని. అంటే ఏం లేకుండా నా దగ్గర కథలు ఉన్నాయి. అలా పాతింటి ఉంది, పాతింటికి వెళ్ళి పాతింటికి పోతే అటు మీద ఆయన కథలు సాహిత్యం అంటుంది. అంటే వాళ్ళు ఏం చేశారు, నీ మొత్తం వర్షాన్ని తడిచిపోతే అవతల వాడేసి అసలు ఎక్కడ దొరకలేదు. సంశెట్ శ్రీనివాసు మోహన్ వీళ్ళంతా కలిసి వెతకంగా ఒక కథల పుస్తకం వచ్చింది. నిజంగా కూడా ఆయనే భార్య చనిపోయినాక అనుకోకుండా హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కూడా ఏమున్నాయి ఆంధ్రశాస్త్ర పరిషత్తు, త్యాగరాజ గణసభ వీటికే పోతుండే కానీ పొద్దుగా లేస్తే నిద్రతో కలుస్తుండే కానీ ఏం పట్టించుకోకు. ఒక దశ నేను అడిగిన, అదే మీరు వేదిక ఇట్లా పని చేస్తారు కదా, ఇప్పుడు అందరికి ఇచ్చినావు కదా, మరి ఏమన్నా ఏం చేస్తున్నారు వాళ్ళని అడగద్దు సార్ మనం అన్నారు. ఎందుకు అడగద్దు అన్న అడుగుమాట అయికాడ పని నడుతుంది అన్న ఉండిపోవచ్చు, ఇది అంతేందుకు సార్ వాళ్ళకి ఇచ్చిన అయిపోయింది వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ఏర్పడ్డప్పుడు కూడా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ పెద్దన్న పరిశ్రమని ఆయన బిజినెస్లో బాగా సంపాదించింది ఆయన అసలు పెద్ద మొత్తంలో. ఆయన ఏర్పడ్డప్పుడు అన్ని పంచుకుంటూ అరే మన కులం కదా నువ్వు కొన్ని పవర్ రూమ్స్ ఉంచుకోవాలి అని అంట వాళ్ళ పెద్దన్న పరిశ్రమ. అంటే తెల్లారి చెప్తా నా అన్న అని తెల్లారి నాకు అద్దె అన్నీ నాకు సాంచారాధ్యం ఇస్తున్నావు అంత పైసలు లేకుండా భూమి అన్నాడు. ఎందుకు అట్లా అన్నాడు అన్న, మళ్ళీ సాంచారానికి కార్మికుడు రాలేదు, వారు రాలేదు, ఇదంతా పంచాయతీ సార్, ఏదో ప్రశాంతంగా ఉంటాను నేను నాకెందుకు అన్నాడు. అంటే అంత నిరాడంబరంగా ఉండి తన జీవితాన్ని తను లీడ్ చేసుకుంటూ తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి గుంటూరు సీతారాం 1950 తర్వాత 65 దాకా కథలు నవలలు స్రవంతి మాసపత్రిక ఆంధ్రప్రభల ఆ రోజుల్లో వచ్చిన కథలు రాసినటువంటి ఒక గొప్ప రచయిత, తెలంగాణ తొలితరం రచయిత. చివరికి ఎట్లయిపోయిందంటే ఆయన అడిగితే ఈయన సాహిత్య జీవాన్ని అనుమానం వచ్చేటట్టు ఎవరికి కానీ ఆయన గురించి తెలియకు. నేను రాసినాక చాలామంది తెలిసింది, కొంచెం ఏదో ఒక పేజీ కూడా రాయలేదు, ఆయన ఏం లేవు రాద్దామని ఆయన జ్ఞాపకాలు కూడా చెప్పలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి లోపల సిరిసిల్ల ప్రాంతం నుంచి అనేక మంది కవులు రచయితలు ఇప్పుడు మిత్రులందరూ చెప్పారు. కానీ రానున్న తరం ఏం చేస్తుంది? ప్రశ్నించడం అనేది కవులకు రచయితలు తప్పనిసరి అవసరం. నీ ప్రశ్న ఉంటేనే నీకు జవాబు వస్తుంది. నీ ప్రశ్న ఉంటేనే నిన్ను స్కూల్లో కానీ బయట కానీ ఎవరైనా అడుగుతారు. ఈ ప్రశ్న లేకుండా జవాబు అని ఏమంటారు, బే కవి కానీ రచయిత కానీ ఏముండదు రచయిత కదా, మధ్యలో కోసం మిగులుతాడు తప్ప ఇంకేం ఉండదు. ఎందుకోసం ఎదుటిలోని మనసులో ఏముందో ఆలోచించి మనం రాస్తామో బతుకుదల ముచ్చలేదు. మనది మనం వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మన చుట్టూ జీవితాలు రాస్తేనేమో అది నిజంగా కవి రచయిత లక్షణమే. ఈ ఎదుర్కొన్నటువంటి వారిని మనసు లోపలికి ఇది అనుకుంటాడు పాపం, ఆయన అనుకుంటుండే భవిష్యత్తు అనుకుని ఆయన దృష్టిలో రాసి ఆయన దృష్టికి వెళ్ళి మనం రాసాం అనుకో, ఇక అది కవి రచయిత చచ్చిపోతాడు అక్కడే. కాబట్టి అద్భుతమైన జీవితం సిరిసిల్లలో ఉంది. ఇక్కడే ఆకలి చావులు చనిపోయారు, ఇక్కడే ఉద్యమాలు జరిగినాయి, ఇక్కడే ఒక దశలో కరీంనగర్ జిల్లాలో కూడా గోదావరి కరీంల సిరిసిల్లలోనే పెద్ద వార్తా సెంటర్లు ఉంటాయి. అంటే వార్తలు సిరిసిల్ల నుండి గోదావరి కరీం ఉంటాయి. అటువంటి ప్రాంతం నుంచి మనమంతా జన్మించి ఈ నేల మీద కొనసాగుతున్నందుకు గర్వించాల్సిందే. ఎందుకంటే సాహిత్యంలో చాలామంది రాసుకుంటారు కొనసాగుతుంటారు కానీ బతుకుతెరువు అనేది ప్రధానం కాదన్న విషయాన్ని కవులు రచయితలు గుర్తించాల్సిన అవసరము, వాళ్ళ సామాజిక బాధ్యత నిబద్ధత ఏంటిది అనేది కూడా వాళ్ళు రాసినటువంటి సాహిత్యం చదివితే మనకు పట్టే తెలిసిపోతుంది. ఎటున్నాడు ఈ మనిషి అని చెప్పడానికి, ఎటువైపు ఉన్నాడు అని తెలుసుకుంటానికి ఇవి రెండు మాత్రమే కులబద్ధాన్ని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కానీ నువ్వు కవి అవుతావా రచయిత అవుతావా దానికి అధ్యయనం అనేది చాలా ముఖ్యం. అధ్యయనం లేకుండా తనకు తెలిసిందే ఒక ఫేస్బుక్లో ఒకటి రాసుకొని
తెల్లారి 10 లైకులు 4 షేర్లు వచ్చాయనుకో తెల్లారి పెద్ద కవి అయిపోతా అనుకుంటే ఎవడేం కాదు. మా కాలం వేరు. ఇప్పుడు మీకు అందరికీ నెట్లో కానీ అంతటా అనుభవం, ఏ పుస్తకం కానీ ఏ కవిత్వం కానీ ఏదైనా కానీ ఏ మంచి పుస్తకం కావాలన్నా ఇప్పుడు దళారు పశ్చాత్తాపం అని చెప్పి ఒక దళారు పశ్చాత్తాపం అది నెట్లో ఉంది, మీరు చదువుకోవచ్చు డౌన్లోడ్ చేసి, లేకపోతే మీ సెల్లులో చూసి చదువుకోవచ్చు. ఎంత అద్భుతమైన అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఒక ఆర్థిక ఇజ్ఞాన్ పేరు మీద ప్రపంచంలో ఉన్న దేశ అధ్యక్షులను కానీ వాళ్ళను అప్పుల పేరు మీద ఎట్లా దళారీగా వ్యవహరిస్తారు, ఎట్లా నమ్ముతారు వాళ్ళ అధ్యక్షులు కూడా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన రాసినటువంటి అనువాదం చేసినటువంటి తెలియపు అది చదవండి, నెట్లో ఉంది. అంటే మన సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలను అర్థం చేసుకోకుండా మనం ఏం చేయలేము అనే విషయాన్ని కూడా కవులు రచయితలు గుర్తించాలి. లేదా తనకు తెలిసిందే గొప్ప అనుకుంటే నిజం కూడా కాదు. ఒక ఫిలాసఫీ, ఒక తత్వం ఉండాలి ప్రతి మనిషికి. ఒక ఆ తత్వం ఏమై ఉంటుంది, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళందరూ తలబట్టుకుంటారు. తెల్లారులైతే గుళ్ళ పొట్టి తిరుగుతారు, బళ్ళ పొట్టి బంద్ చేసే గుళ్ళ పొట్టి తిరుగుతారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి సీజన్లో ఒక స్వామి, అయ్యప్ప స్వామి నుంచి ప్రతిదీ మీరు సంవత్సరం పొద్దుగా వేసుకొని ఉన్నారు నాకు తెలుసు. దీనివల్ల ఏం జరుగుతుంది, ముఖ్యంగా వాజ్పేయి వచ్చిన తర్వాత రథయాత్ర తర్వాత ఇది ఎక్కువ ప్రబలింది. దీని ఈ సంక్లిష్టమైన సమాజం ఒకవైపు, ఆర్థికమైన అటువంటి అసమానతలు ఒకవైపు, లేకుంటే ప్రపంచ దేశాల్లో అప్పుల బాధ ఒకవైపు, ఇన్నిటి మధ్యకి వెళ్ళి ఇవాళ సమాజం అంతా కూడా ఆధునిక సాంకేతికత పేరు మీద మనిషిని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి లోపల, ఇంత సంక్లిష్ట సమాజం లోపల కవి రచయిత నిలబడడం చాలా కష్టమైనా కానీ అధ్యయనం మాత్రం తప్పనిసరి అవసరం. అధ్యయనం లేకుండా ఏం లేదు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా నేను చాలాసార్లు నేను బీసీ రచయితల సభ కూడా నన్ను పిలిచి పోయినా పోతే ఎస్సీ బీసీలు బహుజన రచయిత సమావేశం ఉన్నారు, 4-5 మంది వచ్చారు. కానీ అందులో పూలే గులాంగిరి ఎంతమంది చదివింది అని అడిగారు. చేతులెట్టుకుంటే 45. ఈ భారతీయ సమాజం అనేరాత్రే మరి బహుజన సమాజం నుంచి మీరంతా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే పూలే గులాంగిరి చదవాలి, అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన చదవాలి. తెలుగులో వచ్చినాయి అంత 20 పేజీలే. ఇంకా లోతుగా అర్థం కావాలనుకుంటే ప్రపంచం లోపల మార్క్స్ లెనిన్ యొక్క మేనిఫెస్టో 20 పేజీలే. అది చదివితే మీకు అర్థమైంది. ఇప్పటికి కూడా అది రిలవెంటే. అంటే మన భారతీయ సమాజాన్ని ఒక్కదాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంత ఇబ్బంది ఉంది కదా. ప్రపంచ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చదివితే కానీ మనకేమో అర్థమైంది. కాబట్టి మిత్రులంతా సరే, చాలామంది కూడా కొత్త తరం వచ్చింది, పాత తరం వచ్చింది, మిగతా వాళ్ళు కూడా వచ్చారు. ఒకటి మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం. నువ్వు కవియే కావాల్సిన పని లేదు, రచయితనే కావాల్సిన పని లేదు. మనిషిగా ఏం తలుచుకున్నావు, మనిషిగా ఏం చేయాలని తెలుసుకున్నావు, మనిషిగా ఎటువైపు నిలబడాలని తెలుసుకున్నావు అనే విషయాన్ని సమాజం ఎప్పటికీ నిన్ను గమనిస్తుంటుంది. ఆ గమనింపు ఉంటుంది కాబట్టే ప్రతి రచయిత కవి చాలా జాగ్రత్తగా తన కళాన్ని రాస్తుంటాడు. ఈ క్రమం లోపల మరొకసారి స్వర్ణజ్ఞానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ అంటే ఇక్కడ వస్తువులు ఆయన పిలుస్తానికి ఆయన అసలు ముందు అతడు రావాలనుకున్నా, రావాల్సిన అవసరం లేదా, మన మీటింగ్లకేమో వాళ్ళ అత్తగా మనం రావద్దని నేను డిక్టేట్ చేసినప్పుడే అట్లా అంత సార్. ఎందుకంటే లక్ష్మణ్ చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ ఏమవుతుంది, ఒక దాంట్లో పడిపోయింది. ఆ పడిపోయి ఒక సాహిత్యం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వర్ణరాత్రి ఈ అపవాదాల్లో కూడా తను కూడా చూస్తాడు కావచ్చు వేరు. ఎందుకంటే ఆ దళారి పశ్చాత్తాపం చదివితే మీరు నెట్లో ఉంది. అసలు భారతదేశం కాదు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మనం కళ్ళు నిద్రపోయేటట్టుంటుంది, ఆలోచించేటట్టుంటుంది. ప్రతి ఒక్కరు అది చదవాల్సిన అవసరం కూడా ఉంది. స్వర్ణపిదారి, నల్ల బంగారం, సరే తన జీవితం అక్కడే కొత్తగూడెంకి సామాన్య కథల చరిత్ర కూడా వచ్చింది. అక్కడే సామాన్య అన్నటువంటి ఎవరు ఒక ఐఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుంటారు. సామాన్య అక్కడి నుంచి కొత్తగూడెం. అంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ జీవితం అయితే ఉంటుందో, ఎక్కడైతే సంక్లిష్ట జీవితం ఉంటుందో, తెల్లారు లేస్తే ఎట్లా ఇంత ఇబ్బందులు ఉంటాయో అక్కడికి తప్పకుండా కవి రచయిత పుడతాడు. ఎక్కడైతే ఉద్యమాలు ఉంటాయో అక్కడ కూడా కవి రచయిత పుడతాడు. ఎక్కడైతే జీవితం
నిరంతరమైన వలసలు కొనసాగుతుంటాయో, ఎక్కడైతే దుఃఖం కనబడుతుంటుందో, ఎక్కడైతే వేదన ఉంటుందో, ఎక్కడైతే జీవితం యొక్క సంక్లిష్ట దశలు ఉంటాయో అక్కడ కవి రచయిత పుట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగా స్వర్ణ కూడా వచ్చింది కావచ్చు, దిలీప్ కూడా వచ్చిండు. కానీ నేను మొదటిసారి ఇప్పటి నుంచే కాదు చాలాసార్లు నేను కోరుతున్నది ఏంటంటే 2000 సంవత్సరంకి వెళ్ళి వచ్చినటువంటి ప్రపంచ సాహిత్యంలో వచ్చిన అద్భుతమైన ఒక నవలను చాలామంది చేసారు, కానీ వాళ్ళే కాకుండా ఇంకేమన్నా ఉంటారు చాలామంది. మనం ఎట్లా వద్ద నాకనే కాదు, మీకే చెప్తే దిలీప్ అది చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా నేను సూచిస్తూ దిలీప్కు. ఎందుకంటే మళ్ళీ ట్రాక్ మీదకి మనమే తెచ్చుకోవాలి. మనల్ని నటించిన ఎవరు ఉండరు. సరే పని కోసం, మన సొంత పనుల కోసం ఏదో చేస్తాం, జీవితం కోసం అంటే ఎవరో డే టు డే లైఫ్ కోసం వర్క్ చేయాల్సిందే. కానీ మళ్ళీ ఒకసారి సాహిత్యంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ సమాజాన్ని గుర్తించి తప్పనిసరి మనలాంటి అనువాదకు అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మానవ రచయితల సంఘానికి మిత్రులందరికీ కూడా ద్వారా తనను తాను ఉన్నతీకరించుకోవడం, ప్రశ్నించడం ద్వారా అనేక రుగ్మతలతో సతమతమవుతున్న సమాజంలో పరిష్కారాన్ని వెతుక్కోవడం, చుట్టుపక్కల ఉన్న పరిసరాలని, సామాజిక జీవనాల్ని సునిశ్చితమైనటువంటి పరిశీలన, లోతైనటువంటి అవగాహనతో మంచి సాహిత్యాన్ని ఆవిష్కరించవచ్చు అనే దానికి నిదర్శనంగా భూకంటిగా నిలుస్తూనే మనకి సందేశం అందించారు. ప్రధానమైన చర్చకు వచ్చాయి అంటే దాదాపు 46-47 ప్రాంతంలో అప్పుడప్పుడే తెలంగాణ విముక్తి జరిగినటువంటి ఆ ప్రాంతంలో అప్పటి కాలంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆయన అద్భుతంగా కథలుగా అక్షరీకరించాడు. అప్పుడు జరిగిన వలస, అప్పుడు జరిగినటువంటి సాధారణ జీవితాలు, మధ్యతరగతి జీవితాలు, బొంబాయికి ఎలా వలసపోయాడు. నిజంగా ఆయన ఒక పువ్వు పూసింది అద్భుతమైన కథ, చలం స్థాయిలో రాసినటువంటి కథ. అవి చదివి ఆశ్చర్యపోయాను నేను. ఇంత గొప్ప కథలు, ఇంత గొప్ప సాహిత్యం మీద సిరిసిల్లలో పుట్టిందా, మా తెలంగాణలో పుట్టిందా, అసలు దీనికి ఎందుకు గుర్తింపు రాలేదు అని చాలా ఆవేదనగా అనిపించింది. అంత గొప్ప రచయిత గూడూరి సీతారామయ్య. ఆయన పేరు మీద మానేరు రచయితల సంఘం నిజంగా మా సిరిసిల్లకి ఒక మార్గదర్శి. చాలామంది కవుల్ని, రచయితల్ని తీర్చిదిద్దిన చరిత్ర మానేరు రచయితల సంఘానికి. ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా సాహిత్యాన్ని, కథను, కవిత్వాన్ని పఠించుకొని ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి మానేరు రచయితల సంఘం గూడూరి సీతారాం గారి పేరు మీద అవార్డు ఇవ్వడం ఒక గొప్ప విషయం. అయితే అది ఒక నిష్పక్షపాతంగా, అంటే గత ఎప్పటి 15 ఎప్పటి నుంచి మోహన్ 4 అప్పుడు కూడా ఇచ్చారు కదా, నాకు కూడా ఇచ్చారు రచయితలకు. అంటే నిర్విరామంగా ఒక రచయితలను గుర్తించి, ప్రజా రచయితలను గుర్తించి, ప్రజా సాహిత్యాన్ని, ప్రజల యొక్క జీవన వైవిధ్యాన్ని చిత్రిస్తున్నటువంటి రచయితల్ని గుర్తించి ఇది 4వ అవార్డు ఇవ్వడం ఒక గొప్ప విషయం. అందున ఆమె అనువాదం లిప్తకాల స్వప్నం, తర్వాత మేకబతుకు, గోట్ లైఫ్, అది ఒక సినిమాగా వచ్చి అద్భుతంగా ఒక ప్రజల్ని కదిలించినటువంటి, అంటే 2001లోనే నేను ఎడారి మంటల్లో నేను నవల రాశాను సేమ్ థింగ్. అది మన తెలంగాణ కాబట్టి అది సినిమా స్థాయికి వెళ్ళలేకపోయింది. అది రాసింది తెలంగాణలో. ఎందుకంటే ముందు దాన్ని ఎడారి మంటలు అనే నవల రాసినప్పుడు చంద్రకు పంపించారు. చంద్రకు పంపిస్తే ఇది నవలనే కాదని తిరిగి పంపారు. ఎందుకంటే అందులో ఉన్నది తెలంగాణ భాష, తెలంగాణ జీవితం. ఎందుకంటే అప్పటికి వలసలన్నీ ఉత్తర తెలంగాణ నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. నక్సల్బరీ ఉద్యమాల కారణాలైతేనేమి, భూస్వాముల ఒత్తిడి కారణాలైతేనేమి, అది కాకుండా ఇటు పోలీసుల నిర్బంధం కారణంగానైతేనేమి, కరువు కారణంగానైతేనేమి వలసలు దుబాయ్ వైపు సాగింది. నిజంగా ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఇంత ఇప్పుడు అయితే గోదావరి ఏరియా బొగ్గుబాన్లోకి పోయిండ్రు, లేకుంటే షోలాపూర్, బొంబాయి పోయిండ్రు, లేకపోతే దుబాయ్ పోయిండ్రు. కానీ హైదరాబాద్కి అయితే ఒక్కరు వలసపోదు. అది మన నగరమే, మన ఊరే కాదు.
చాలా రోజులు రవీంద్ర భారత్ నుంచి పోతూ కూడా మేము భయంగా ఇది మనది కాదు, రవీంద్ర భారత్ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మనం కాదు అనే భయం ఉండేది. అంటే అట్లా సాగినటువంటి వలసల్లో ఎడారి మంటలు అనేది నవల అప్పుడు వాళ్ళు తిరస్కరించారు, ఇది మేము వేయమని. తర్వాత కాలంలో వాళ్ళే వేసుకునే పరిస్థితులు వచ్చాయి. అది తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి ఒక గొప్ప విషయం. అట్లా మేఘబతుకు అని తన అద్భుతమైన నవల. నిజంగా ఆమె రచయిత అంటే ఒకే హృదయం ఉంటుంది. రచయితగా కథలు రాయడం అంటే ఒకే హృదయం ఉంటుంది. మేము మామూలుగా రచయితలుగా కథలు రాస్తాం, కానీ ఆమె అనువాదకురాలు అంటే అనువాదకుడికి రెండు హృదయాలు ఉన్నాయి. ఆత్మను పట్టుకొని మామూలుగా చెరువులో కాలువలో చేప పట్టుకొని ఆ చేపను ఏమాత్రం చనిపోకుండా సురక్షితంగా సున్నితంగా చెరువులో వదిలిపెట్టాలి. అనువాదం అంటే అట్లా మూలకథలోని ఆత్మను పట్టుకొని ఆ మూలకథలో ఉన్నటువంటి ఆత్మ చెడకుండా మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదించి అదే ఆత్మతో, అదే ఒక సన్నివేశంతో, అదే ఉన్నటువంటి జీవితంతో, అదే కదిలించే హృదయంతో ఆమె అనువాదం చేశారు. నిజంగా రచయిత అంటే మామూలుగా రచనలే చేస్తారు, కానీ ఆమె గొప్ప అనువాదకురాలు కూడా. కాబట్టి మేఘవత్కు అనే నవల అంత అద్భుతంగా వచ్చింది. అటువంటి స్వర్ణకిలారి రచయిత్రియే కాకుండా కవిత్వము కథలే రాయకుండా అనువాదమే చేయకుండా ఆమె గొప్ప నటి కూడా. సినిమాల్లో నటించింది. యాదృచ్ఛికంగా నేను దొరసానికి మాటలు కథ రాస్తున్నప్పుడు దొరసాని పాత్ర ఎవరు అన్నప్పుడు తన ఫోటో చూపించారు. అప్పుడు నాకు తెలియదు, కానీ నేను అనుకున్నాను నిజంగా ఈయన దొరసాని లాగానే ఉంది అని. తర్వాత షరతులు వర్తిస్తాయి అనే సినిమా, దానికి నేను మళ్ళీ మాటలు కథ రాస్తున్నప్పుడు అందులో కూడా తను ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేసింది. ఇన్స్పెక్టర్ ఎవరు అని మేము అప్పుడు కాస్ట్యూమ్స్ అప్పుడు చూస్తే ఈమె చూపించారు, ఏమి దొరసన్ లాగా ఉంది, మళ్ళీ కరెక్ట్ ఇన్స్పెక్టర్ లాగానే ఉంది. అంటే సినిమా నటి కూడా. అట్లా ఒక విలక్షణంగా తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి స్వర్ణకిలారి గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నల్ల బంగారం ఇది తను సింగరేణి బిడ్డ. సింగరేణి మీద చాలా రచనలు వచ్చాయి. రఘుత్తమ్ రెడ్డి గారు, పి చంద్ గారు, నరేందర్ గారు, చాలామంది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి నిర్బంధాలు, జీవితము, సంక్షోభము అద్భుతంగా రాశారు. కానీ వాటికి ఈ నల్ల బంగారానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే నల్ల బంగారంలో ఒక అమ్మాయి ఒక బాల్యంలో ఉండేటటువంటి ఒక 16-17 అప్పుడప్పుడే బుద్ధి తెలిసినటువంటి అమ్మాయి, అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నటువంటి అమ్మాయి తన కలల ప్రపంచంలోంచి, తన జీవితంలోంచి, తను చూస్తున్నటువంటి పరిసరాల్లోంచి సమాజాన్ని ఏ విధంగా చూసింది అనేది ఇందులో ఉన్నటువంటి 13 కథలు చాలా అద్భుతంగా చెప్తాయి. ఎందుకంటే బాల్యం అందరికీ అమూల్యం. ఎవరికైనా బాల్యం ఒక గొప్ప వరం కూడా, ఒక పాఠం కూడా. ఎందుకంటే మామూలుగా మనం కథలు ఎలా రాస్తామో, మనం చూసినటువంటి జీవితాన్ని, విన్నటువంటి జీవితాన్ని, లేకుంటే మనకెవరైనా చెప్పినటువంటి జీవితాన్ని రాస్తాం. కానీ స్వర్ణ గారు ఈ నల్లబంగ ప్రాంతం నుంచి ఒక సంక్షోభ సమయంలో, అక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగాయి, సికాస ఉద్యమాలు జరిగాయి, విముక్తి పోరాటాలు జరిగాయి, తర్వాత సారా ఉద్యమాలు జరిగాయి. అక్కడ జరిగినటువంటి కనీసం పిల్లలకు ఒక చక్కటి చదువును అందించలేని స్థాయిలో, పిల్లలకి ఏమాత్రం ఒక క్రమశిక్షణ కూడా, ఒక ఆరోగ్యం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోంచి తాను సమాజాన్ని చూసి రాసినటువంటి కథలు ఇవి నల్ల బంగారం కథలు. నిజంగా నల్ల బంగారం కావు ఇవి తెలంగాణ బంగారం. అంటే జీవితాన్ని, ఒక జీవితాన్ని డిఫరెంట్గా, అంటే కథ అంటే ఒక ఊరి గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంత చెప్పినా ఒడవదు. అట్లాగే సింగరేణి ప్రాంతంలో సింగరేణి జీవితాలు ఇంకా 100 మంది కథకులు వచ్చి చెప్పినా ఒడవ, ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి. కానీ ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు ఏ రచయిత కూడా చూడనటువంటి కోణంలోంచి తను చూసింది. తను ఒక ప్రపంచ సాహిత్యాన్ని చదువుకుంది, అందుకే అనువాదం చేసింది. ఒక ప్రపంచాన్ని చూసింది, అందుకే కథలు రాసింది. అట్లాగే ఈ ప్రపంచాన్ని చూసి, ప్రపంచాన్ని చదివినటువంటి ఒక దృష్టికోణంలో వచ్చి
తన బాల్యంలోకి వెళ్ళిపోయింది. బాల్యంలోకి వెళ్ళిపోయాక ఆమె ఒక సింగరేణి బిడ్డగా తన పరిసరాల్లో ఉండేటటువంటి పాత్రల్ని, తన పరిసరాల్లో ఉండే జీవితాన్ని, సంక్షోభాన్ని ఒక రచయిత్రిగా చూసి ఆమెదైన కోణంలో ఆవిష్కరించినటువంటి కథలు ఈ నల్ల బంగారం కథలు. కాబట్టి ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు. నిజంగా వీళ్ళు రచయితలు లేదా కవులు, సాహిత్యం మీద ఒక అమితమైనటువంటి ప్రేమతో వచ్చిన వాళ్ళు. ఇలా ఈ సమాజానికి కవులు, రచయితలు, సాహిత్యకారులు చాలా అవసరం. ఎందుకు అంటే మనం మన కోసం ఆలోచించినాం అనుకోండి అది స్వార్థం అవుతుంది. మనం జనం కోసం ఆలోచించినాం అనుకోండి అది సాహిత్యం అవుతుంది. మనం జనం కోసం ఆలోచించినట్టు నటించామనుకోండి అది రాజకీయం అవుతుంది. అయితే పిల్లలకి ఈ కాలంలో సాహిత్యం చాలా అవసరము. ఎందుకంటే సమాజాన్ని నిర్మించి, సమాజాన్ని శుద్ధి చేసి, సమాజాన్ని నిలబెట్టి, సమాజాన్ని ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ఆదర్శ సమాజంగా మార్చగల శక్తి కేవలం సాహిత్యానికి మాత్రమే ఉంది. సాహిత్యం చదివితే మన బుద్ధి పదునెక్కుతుంది, మనసు పదునెక్కుతుంది, నీ ఆలోచన పదునెక్కుతుంది. సాహిత్యం లేని వాళ్ళకు, సాహిత్యం ఉన్న వాళ్ళకు తేడా ఏంటంటే మామూలుగా పొడి నేల ఉంటుంది అనుకో, పొడి నేలలో ఎంత బలమైన విత్తనాలు వేసినా అవి మొలకెత్తవు. కానీ నీవు నీళ్లు పోసి ఆ నేలను తడి చేసినాక నీవు ఏ విత్తనం వేసినా మొలకెత్తుతుంది. నేలను తడి చేయడము అంటే నీ మైండ్ను తడి చేయడమే. నీ మైండ్ను తడి చేయడము అంటే నీ చేత సాహిత్యాన్ని చదివించడమే, నువ్వు సాహిత్యాన్ని చదవడమే. ఇలా సమాజంలో చాలామంది డాక్టర్లు ఒక సమాజంలో చాలామంది డాక్టర్లు ఉన్నారనుకో అది ఒక రోగపీడితమైన సమాజము. ఒక సమాజంలో చాలామంది లాయర్లు ఉన్నారనుకోండి అది నేరపూరితమైన సమాజము. అందుకే లాయర్లు ఎక్కువగా ఉన్నారు. ఒక సమాజంలో ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారనుకో అది నిరక్షరాస్యత గల సమాజము. అందుకే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక సమాజంలో రచయితలు ఎక్కువగా ఉన్నారనుకో అది చైతన్యవంతమైన సమాజము. ఎందుకంటే రచయితలు చైతన్యవంతులు. అట్లాగే ఇలా పిల్లలు స్వర్ణకిలారి గారిని, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి ఆ వాడెపు లక్ష్మణ్ చాలా అద్భుతమైనటువంటి కవి, మా జూకంటి జగన్నాథన్ సార్ ఎనగల ఇలా తెలంగాణ సాహిత్యానికి అటు జూకంటి ఇటు పెద్దింటి అంటారు. కథల్లో, కవిత్వంలో జోక్ చేసుకుంటా హైదరాబాద్ అంటారు. ఇంకేందే సిరిసిల్ల అటు జూకంటి ఇటు పెద్దింటికి మీరే వెళ్తుంటాం. అంత అద్భుతమైనటువంటి రచయిత పత్తిపాక మోహన్ ఇలా ఢిల్లీ దాకా సిరిసిల్ల తెలంగాణ చరిత్రను, తెలంగాణ అక్షరాన్ని ఢిల్లీ దాకా మోసుకుపోయి పాతినవాడు. ఇలా బాల సాహిత్యం అంటే నిర్లక్ష్యంగా గురి అయినటువంటి ఈ ఒక సమాజంలో బాల సాహిత్యాన్ని నెత్తినెత్తుకొని ఇలా భారతదేశం మొత్తంగా బాలల్ని, పిల్లల్ని సాహిత్యం వైపు మరల్చుతున్న ఒక మానేరు నది, అది మానేరు ప్రవాహం. ఇలాంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. భూమేశ్వర్ ఆయన విద్యాధికుడు, అట్లాగే మంచి సాహిత్యకారుడు కూడా. అట్లాంటి వాళ్ళు ఇలా ఈ సిరిసిల్లలో ఉన్నప్పుడు వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మీలాంటి వాళ్ళు చాలా సౌమ్య చిన్నమ్మాయి లేవమ్మా, చాలా చిన్నమ్మాయి మాతో పాటు పోటీ పడి రాస్తుంది. అమ్మాయి భయం మాకు అమ్మాయిని చూస్తే, మా అమ్మాయిలాగానే, కానీ ఆమెతో పోటీ పడి అబ్బా ఆమె అద్భుతంగా రాస్తుంది కదా మనం ఎందుకు రాయకూడదు. అంత చిన్న పిల్లలు ఇలా సమాజంలో ఎదుగుతారు. అమ్మలు ఆ అమ్మాయిని చూడండి. మీరు కూడా ఖచ్చితంగా రేపు కవిత్వమా, కథన రాస్తూ ఒక సాహిత్యకారులుగా ఇలా సమాజాన్ని నిలబెట్టాలి, సిరిసిల్ల చరిత్ర నిలబెట్టాలని కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ పత్తిపాక మోహన్ గారికి, జూకంటి జగన్నాథన్ సార్కి, భూమేష్ గారికి, పెద్దింటి అశోక్ కుమార్ గారికి, వేణు గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, ముఖ్యంగా పిల్లలకి నా హృదయపూర్వక నమస్కారాలు. సిరిసిల్ల అంటే నాకు చాలా ఇష్టం. నా రెండో పుట్టిల్లు అని నేను 1-2 సార్లు మోహన్ గారితో, నా సహచరుడితో అన్నప్పుడు మోహన్ గారు ఏమనలేదు, కానీ నా సహచరుడు అడిగారు ఎందుకు నీకు రెండో పుట్టిల్లు అని. అంటే ఎగ్జాంపుల్ ఈరోజు నిన్నటి నుంచి ఇక్కడికి వద్దామని ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చిన తర్వాత వరకు కంటిన్యూస్గా పెద్దింటి అశోక్ గారు, పత్తిపాక గారు ఆయన మంచి ఆతిథ్యం ఇచ్చారు.
జూకంటి సార్, నలిమెల సార్, ఇంతమంది అంటే నాకు నా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అంటే మామూలుగా మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి, కానీ వీళ్ళ పిలుపులు కానివ్వండి, వీళ్ళ మాటలు కానివ్వండి, నాకు అవి మామూలు పిలుపుల్లాగా అనిపించలేదు. నిజంగానే నేను పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. అండ్ సిరిసిల్లకి తో నాకు ఇంకొక ఇష్టమైనది ఏంటంటే చేనేత. నాకు నేత అంటే నేత చీరలు అంటే చాలా ఇష్టము. అండ్ సిరిసిల్ల అనగానే నాకు బాగా గుర్తొచ్చేది రెండు, ఒకటి సాహిత్యం, ఒకటి నేత. అంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎలాగైతే అందమైనటువంటి దారపోగులతోటి అందమైనటువంటి వస్త్రాలు నేస్తారో, అలాగే అత్యద్భుతమైనటువంటి అక్షరాలతో గొప్ప సాహితీ ప్రపంచాన్ని సృష్టించారు. అందుకు నాకు సిరిసిల్ల అంటే పుట్టిల్లు అంటాను, నాకు చాలా ఇష్టమైంది అని అంటాను. అలాగే ఇంకా నలిమెల సార్ రాలేదు, మిస్ అవుతున్నాను బాగా సార్ని. నలిమెల సార్తో, పత్తిపాక మోహన్ గారితో, జూకంటి జగన్నాథం గారితో నాకు ఒక అనుబంధం ఉంది. సార్ చెప్పారు, నాకు పరిచయం ఏంది వీళ్ళు ముగ్గురు కూడా ఒకటేసారి లిప్తకాలపు స్వప్నం పుస్తకం ద్వారా. నిజంగానే అది లిప్తకాలమే, కానీ మాది మాత్రం శాశ్వత బంధం అయిపోయింది. అంటే ఎవరు ఇంకొచ్చి మధ్యలో ఏ రకంగా వద్దు అన్నా కూడా అది విడదీయగానే కుటుంబ బంధంలాగా ఏర్పడిపోయింది. అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు ఒక మాట అన్నారు, ఆయన యాక్చువల్గా ఇందాక చెప్పలేదు, మేకబతుకు పుస్తకానికి ఆయనే ముందు మాట రాశారు. ఆయన ఒక్కరితోనే రాయించుకున్నాను, ఎందుకంటే ఆయనకి ఖచ్చితమైన అర్హత ఉంది ఆ పుస్తకానికి ముందు మాట రాయడానికి. ఎడారి మంటలు అనే పుస్తకం రాశారు ఆయన. ఆ తర్వాత నేను ముందు మాట రాసినప్పుడు, ఆయన ముందు మాట రాసినప్పుడు అందులో ఒక వాక్యం నన్ను ఎంత ఆకట్టుకుందంటే, సరే ఇప్పటికి కూడా నేను అది ఒక్కసారైనా గుర్తొస్తుంది. అనువాదం ఇప్పుడు నేను శుక్లా గారిది చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొంచెం అనువాదంలో నాకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా ఇబ్బంది అనిపించినా నాకు పెద్దింటి గారి మాటలు గుర్తొస్తాయి. అనువాదం అంటే చేప పిల్లని దాని ప్రాణం పోకుండా, దాని రూపం మారకుండా, అదేమి డ్యామేజ్ అవ్వకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటకి దాన్ని జాగ్రత్తగా దాన్ని దించాలి, దాన్ని వదిలిపెట్టాలి అన్నది నేను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంతమంది, వేణు గారు ఇందాక అన్నారు, సీతారాం గారి వారసత్వం లేకపోయినా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి అవార్డు ఇస్తున్నారంటే వారసత్వం ఉండి ఆయన కూడా ఒక రైటర్ అయి ఉండిస్తే పెద్ద గొప్పే ఉంది అనిపిస్తుంది. అది లేకుండా ఆయన అంత అంటే వాళ్ళ నాన్నగారి మీద గౌరవంతో కానివ్వండి, సాహిత్యం మీద తెలియకుండానే ఒక ప్రభావం ఉండి ఉంటుంది ఆయనకి. రాయడము, చదవడము నాకు తెలియదు మరి, కానీ రచయితల పట్ల, సాహిత్యం పట్ల ఆయనకున్నటువంటి గౌరవం తెలుస్తుంది. అలాంటి అవార్డు తీసుకోవడం, అది కూడా ఈ మానేరు నది ఒడ్డున సిరిసిల్ల నుంచి కరీంనగర్ వరకు ఉన్నటువంటి ఈ నది ఒడ్డున ఉన్నట్టు ఈ సిరిసిల్ల జిల్లాలో నుంచి వస్తున్నట్టు ఒక గొప్ప అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ నాకు సీతారాం గారి గురించి నిజంగా ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, నాకు పెద్దగా తెలీదు. నాకు అవార్డు వచ్చింది అని అనౌన్స్ చేసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నాను కొంత ఇంటర్నెట్లోనూ, తర్వాత ఒకళ్ళిద్దరిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు నిన్నటి నుంచి ఆయన ఫోటో పక్కన నా ఫోటో ఉండడం ఇంకా నాకు చాలా ఈ జీవితానికి, అంటే ఆయన అంత స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న నా ఫోటో పక్కన నాది కూడా ఒక చిన్న ఫోటో ఉంది. అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గుర్తుగా నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగాను చాలా గర్వంగా కూడా ఉంది. సరే తప్పించుకుందామని, కానీ నేనే ఒక టైం ఉందా సార్? అయితే మనం జనరల్గా మనము ఎందుకు రాస్తాము? మనుషులం కాబట్టి, మనుషులే రాయగలరు కాబట్టి, మనుషులే చెప్పగలరు కాబట్టి. అంటే సంతోషాలు, సరదాలు రాసుకోవడం ఒక పద్ధతి. ఇందాక పెద్దింటి గారు అన్నట్టు నిజంగానే సింగరేణి కాలరీస్ గురించి రాసిన వాళ్ళందరూ అసలు నేను వాళ్ళు చాలా చాలా తేడా ఉంది నాకు వాళ్ళకి. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, చాలా రీసెర్చ్ చేశారు, చాలా చూశారు. నేను చిన్నపిల్లలు నిజంగా వాళ్ళతో పోలిస్తే. అందుకు నా సహచరుడు కూడా ఆ సింగరేణి కథల గురించి ఇట్లా రాస్తా అన్నప్పుడు కొంచెం భయపెట్టి, ఆయన భయపడి నన్ను కూడా భయపెట్టారు. కానీ నిజంగా కూడా నాకు అంత నాలెడ్జ్ ఏం లేదు. కానీ నేను రాసినవి మాత్రం ఒక 8-10 ఏళ్ల పిల్ల చిన్న వయసు, తన చిన్నతనంలో ఏమేమి చూసింది, ఏమేమి తన చుట్టుపక్కల చూసినటువంటి విషయాలని నేను ఒక చిన్న జ్ఞాపకాల్లాగా అనుకోండి, గొప్ప కథలు కాకపోయి ఉండొచ్చు, బట్ నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ రాసుకున్నాను. అంటే ప్రతి మనిషికి జీవితంలో ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తోబుట్టువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సరదాగా కొట్లాడుకునేటటువంటి పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు ఉంటారు, ఒక గద్దరాం ఉంటుంది, ఒక చైల్డ్ అబ్యూస్ చేసే ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఇవే కదా జీవితం అంటే. సో వాటిని నేను కథలుగా రాశాను. అందులో బాగా
అన్నీ ఆల్మోస్ట్ నా చుట్టూ తిరిగినవే, ఒకటి కూడా నేనేదో ఊహించి రాయలేదు. అందులో తండ్రి గురించి ఉంది. ఒక తండ్రి సింగరేణి కాలేజ్లో నాన్న ఉద్యోగం చేసేవారు. ఆయన డ్యూటీకి వెళ్తే వచ్చిందాక ఒక పెద్ద తుఫాన్ వస్తుంది, చిన్నపిల్లలు అప్పుడు ఇద్దరం, నేను చెల్లి. ఆయన ఇంటికి వచ్చిందాక పడే వేదన ఒక కథలాగా రాశాను. అది వాగొడ్డు అని చెప్పేసి రాశాను. తర్వాత అందరికీ కూడా ఎన్ని సంవత్సరాలైనా అందరి జీవితంలో ఒక ప్రేమ ఉంటుంది, కాదనలేము. స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి. సో అలాంటి స్కూల్ ప్రేమల గురించి ఒక చిన్న కథ రాశాను. అలాగే స్నేహాల గురించి రాశాను. తర్వాత మనం జనరల్గా ఆడవాడిని అనగానే ఒక జడ్జ్ చేసేస్తాం, గట్టి గట్టిగా అరుస్తుంటే గద్దరిది, గయ్యాలది, మొగుడిని రాచి రంపాన పెడుతుంది అని చెప్పి అంటాను. కానీ అలాంటి స్త్రీ మనసులో ఏముంది, ఆమె జీవితంలో ఏముంది అనేదాన్ని ఒక కథలాగా అదొకటి రాశాను. ఎందుకు ఆమె అలా ప్రవర్తిస్తుంది, అసలు ఏంటి అనేది ఒక కథ రాశాను. గద్దరి అని దాని ఆ కథ పేరు. అలాగే తల్లి గురించి, అమ్మ గురించి రాశాను. జీవగర్ర పుల్ల అని. తెలంగాణలో తెలుసు కదా మీకు, జీవగర్ర పుల్ల అంటే ఒక మంత్రదండం లాంటిది. సో అమ్మకి క్యాన్సరు, ఆమె అందులో నుంచి బయటపడడానికి అంటే ఒక చిన్న కులం గురించి కొంత చిన్న చూపు ఉంటుంది ఆమెకి. అలాంటి మనిషి తనకు ఒకసారి క్యాన్సర్ రాగానే మనిషి ఎలా మారిపోయింది అంటే ఒక చోట అంటది అనమాట, బుజ్జి కులం మతం శాశ్వతం కాదు, చావు ఒక్కటే నిజం అని. అంటే అప్పుడు అనిపిస్తుంది నాకు, అది చివరిలో ఎండింగ్లో రాశాను, జీవగర్ర పళ్ళు ఉంటే బాగుంది కదా అమ్మ, నేను మళ్ళీ తెచ్చేసుకునేదాన్ని అని చెప్పేసి. సో అలా అన్నీ అందులో. చివరిగా ఓపెన్ క్యాస్ట్ సర్జరీ అని చెప్పేసి, మామూలుగా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అని అది కొంచెం పాజిటివే, బట్ ఇందులో ఓపెన్ హార్ట్ సర్జరీ, ఓపెన్ క్యాస్ట్ సర్జరీ అనేది ఊరిపోయినటువంటి బాధ మనందరికీ. సరే అద్దెంట్లో నుంచి సొంత ఇంటికి వెళ్తాము, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. కానీ అసలు నాకు స్కూల్ లేదు, నేను తిరిగిన ప్లేస్ లేదు, నేను తిరిగిన ఆటలాడుకున్నటువంటి ఆ స్థలం లేదు, నేను చదువుకున్న మా సార్ వాళ్ళ ఇల్లు లేదు, మా ఇల్లు లేదు, ఆఖరికి శ్మశానం కూడా లేని ఆ స్థితిలో ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ మొత్తం నిర్జీవం అయిపోయినటువంటి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అందరి భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది ఓపెన్ క్యాస్ట్ సర్జరీ అని చెప్పేసి ఒక కథ రాశాను. సో అలా ఒక 13 కథలు, అన్నీ చూసినవి, నాకు కొంత స్నేహితులు చెప్పినవి, అవే కథలుగా రాశాను. సో ఇది నా నల్ల బంగారం కథల వెనకాల ఉన్నటువంటి స్టోరీ. ఇప్పుడు నాకు ఇంకా సార్ ఇందా చెప్పారు కదా, పిల్లలు చూడగానే నాకు చాలా ఇష్టం పిల్లలంటే. అంటే నేను లిప్తకాలపు స్వప్నం కోసం చాలా స్కూల్స్కి వెళ్ళి చాలామంది పిల్లలతో 1000-15 మంది ఉన్న పిల్లల స్కూల్స్ కూడా వెళ్ళి నేను స్పీచ్ ఇచ్చానమాట. సో పిల్లల్ని చూస్తే నాకు కూడా తెలియకుండా నేను కూడా ఒక పిల్లలాగా అయిపోయి ఇంకా పెద్దవాళ్ళని ఎవరిని పట్టించుకోను. సో పిల్లల్ని చూసి అండ్ వాళ్ళు ఏమంటారు ఎదుగుతున్నటువంటి కథా రచయితలు, కవులు అని చెప్పేసరికి ఇంకా చాలా సంతోషం వేసింది. సో బాగా రాయండి. నిజంగానే మీలో ఎవరైనా ఈ అవార్డు తీసుకుంటే నన్ను కూడా గెస్ట్ లాగా పిలవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేణు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సో ఇంత ఎండలో ఇంత దూరం నుంచి నా తమ్ముడు సుధీర్ కుమార్ తాండ్రా, దాము నర్మాల గారు కరీంనగర్ నుంచి, జగిత్యాల నుంచి కూడా వచ్చారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను నల్ల బంగారం కథలో రాసినటువంటి మాండలికము ఎక్కువగా నేను అది రాయడానికి కారణము తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి అనే ఒక ఫేస్బుక్లో ఒక గడిగోలు అనే ఒక గ్రూప్ ఉంది. సో దానిని నేను చాలా వరకు ఫాలో అయ్యేదాన్ని, నేను కూడా అందులో ఒక అడ్మిన్ని. దాని మెయిన్ పర్సన్ అది క్రియేట్ చేసింది గడిగోలు వ్యవస్థాపకుడు సుధీర్ కుమార్ తాండ్రా, ఇక్కడే ఉన్నాడు. తెలంగాణ డిక్షనరీ తీసుకురావాలని ఆ పదాలతో తన దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది నా కథల వెనుక ఉన్నటువంటి. థ్యాంక్ యూ సో మచ్. క్షమించాలి వంద ముందుగా అయితే ఇంతకుముందు అశోక్ కూడా జ్ఞాపకం చేశాడు. 1989 నుంచి మారసం కథా పురస్కారాన్ని, అలిశెట్టి ప్రభాకర్ కవితా పురస్కారాన్ని, దాదాపు 11 సంవత్సరాలు అలిశెట్టి కవితా పురస్కారం, జీరాములు కథా పురస్కారం, జి సురమౌళి కథా పురస్కారం 16 మందికి, నిఖిలేశ్వర్ మొదలుకొని మన జ్వాలాముఖి మొదలుకొని అశోక్ వరకు ఇవ్వడం జరిగింది. 2007 నుంచి దాదాపుగా నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కొన్ని జరిగినప్పటికి కూడా అవాంతరాలతో ఆగిపోయింది. అయితే
సీతారాం గారి పురస్కారాన్ని ఎట్లాగైతే కొనసాగిస్తున్నామో మా టీం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మధురపై కవి మామిడిపల్లి సాంబకవి ఇవాళ చాలామంది తెలియకపోవచ్చు, కానీ మనందరం చిన్నగా ఉన్నప్పుడు ఆకాశవాణి రేడియో పెట్టగానే సోమవారం శ్రీచక్ర రాజని శ్రీచంద్ర చూడే లేంబాల వాటిక విభో తవసు ప్రభాతం వినొచ్చేది. సరే, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదిమాష ఎక్కువైనాక ఆయన తెలంగాణ వాడు కాబట్టి అది ఎగిరిపోయింది సుప్రభాతం. అట్లా మామిడిపల్లి సాంబకవి తన పేరు మీద కూడా పురస్కారాన్ని దాదాపుగా 7 ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ గూడూరు సీతారాన్ని కొనసాగిస్తున్నాం. బహుశా త్వరలో వాటిని చివరి లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, కానీ మా కమిటీ చైర్మన్ టీవీ నారాయణ గారు ఇంకా కార్యాచరణలోకి రాలేదు. కాబట్టి త్వరలో అంటే అందరూ మానస మిత్రులకు ఇద్దరు కూడా ఓకే అయినట్టయితే ఆ పురస్కారాన్ని, కారణం ఏంటంటే ఆ పురస్కారం ఒక వంక పెట్టుకొని ఒకనాడు దేవరాజు మహారాజుని, ఒకనాడు జ్వాలాముఖిని, ఒకనాడు హనుమల్ల భూమయ్యని, ఒక నలిమిల భాస్కర్, ఇట్లా అనేక మందిని ఇతర ప్రాంతాల నుంచి అప్సర్ని, పసుపుని శ్రీధర్ బాబును, తర్వాత ఆడపు లక్ష్మీపతి, గీతాంజలి, ఇట్లా శ్రీధర్ దేశ్ముఖి, వీళ్ళందరూ ఎందుకు ఇచ్చేవాళ్ళమంటే వాళ్ళు ఊరికి రమ్మంటే ఇద్దరు రారు, ఈ అవార్డు బహానాన్ని ఇక్కడికి వస్తే మా అందరితో మాట్లాడతారు అన్న ఉద్దేశంతో కార్యక్రమాలు జరిపేది. అయితే త్వరలో మళ్ళీ వీటన్నిటి కూడా ప్రారంభిద్దాం. ఆ తర్వాత ఇప్పుడు స్వర్ణ చెప్పినట్టు ఆ లిప్త కాలువ స్వప్నం పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు కదా, నెక్స్ట్ చైతన్య బాగైనాక మీరు చైతన్య ఇద్దరు రండి, అలాగే ఇక్కడే మా ఇంట్లో ఒక 2-3 రోజులు ఉండండి, మళ్ళీ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. సో ఇవాళ పుస్తకాల గురించి నిజానికి నలిమల భాస్కర్ గారు ఏమన్నారంటే, మోహన్ నేను కథల గురించి మాట్లాడతానన్నారు సార్. నిజానికి ఆయన కలవండి, ఒక పుస్తకం మొత్తం చదివిందంటే మళ్ళీ 10 ఏళ్ళ వరకు మర్చిపోరు భాస్కర్ సార్. అదే చిన్న ఇబ్బంది జరిగింది అనుకోకుండా దానికి జ్వరం రావడంతో. సో థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సిరిసిల్ల అంటేనే ఒక ఉత్తమ తరంగం ఇది. నేను పుస్తక పట్టిన నాకు ఫస్ట్ అలవాటు వెళ్ళి పిఎస్ రామన్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్, వాళ్ళ ఇంటి వెనకనే మా ఇల్లు ఉంటుంది. అక్కడ మొట్టమొదటిసారి నేను గురువు సీతారాం గారి పేరు చెప్పాను. తెలంగాణ తొలితరం కథా రచయిత అని నాకు పరిచయం చేసాడు పిఎస్ రామన్. తర్వాత ఇక్కడ ఊచుతానంటే ఇప్పుడు జుకల్ జగన్ సంస్థ గారి కడేవరం కథ నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. కనకయ్య తోళ్ళ లొంద గురించి మీరు కథ రాశారు. అట్లనే ఆర్ఆర్ లక్ష్మీపతి గారి ముసల్దాని ముల్లే, అసలు అదొక బ్రాండ్ కథ. ఇంకా మన పెద్దండి సార్ పెద్దింటన్నది జిగిరి. నేను కొన్ని రోజులు ట్రావెల్ చేసిన ఆ గుడ్డేవుతో, ఆ గుడ్డేవు దొరకలేదు కానీ నేను అడవిలో పెట్టిపోయిన కుదరదు. తర్వాత అక్క కూడా రిఫర్ చేసిన చంద్రబాబు అక్క అని. సో ఇంత గొప్ప ఊర్లో నుంచి గూడూరు సీతారాం పురస్కారం నల్ల బంగారం రావడం నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ బుక్లో నా భావం కూడా అంత ఇంతో ఉంది. ఇంకా పదాల గురించో దాని గురించో నేను సహాయం చేశాను. అవార్డు కమిటీకి థ్యాంక్ యూ, ఇంకా కూడా అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు గూడూరు సీతారాం ఫౌండేషన్లో సీతారాం కథా పురస్కారానికి ఎంపికైన శ్రీమతి స్వర్ణ కిలారి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తను అసలు ఈ పురస్కారం తీసుకున్నందుకు ఎంత సంతోషంగా ఇప్పటివరకు మనకందరికీ కూడా ఏర్పడుతుంది. దీనికి ఈ పురస్కారాన్ని అందిస్తున్న గూడూరి వేణు గారికి కూడా మేము మరోసారి మా మానేరు రచన సంఘంలో తరపున మీరు ఇవ్వడం కూడా మాకు సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా వెంటే ఉండే మా జుగంటి జగన్నాథ్ సారికి కూడా మరోసారి అభినందన తెలియజేస్తూ, అధ్యక్షులు నింటాల భువనేశ్వర్ సార్ కూడా నమస్కారం తెలియజేస్తూ, మారసం వ్యవస్థాపకులు మా ప్రతిభాకు మోహన్ సార్కి కూడా ధన్యవాదాలు సార్. మీరు గౌరవ అతిథులుగా చేసిన పెద్దింటి అశోక్ కుమార్ సార్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటితో విజయవంతంగా ఈ సాయంత్రం ముగిసిన ఈ సభకి నమస్కారం.